అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'మది దోచిన కథలు' కాంట్రాక్ట్ మ్యారేజ్ 49వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దామా? నిన్ను చూస్తుంటే నాకే పాపం అనిపించడం లేదు. ఇంక తనకెలా క్షమించాలని అనిపిస్తుందిరా. నువ్వు చెప్తే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. కాస్త హెల్ప్ చేయొచ్చు కదా బ్రో అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు అభయ్. నేనెలా చెప్తానని అనుకుంటున్నావు అభయ్? తన లైఫ్ ఇది. నేను జస్ట్ తనకి టెంపరరీ గార్డియన్‌ని మాత్రమే. తనెలా ఉండాలో, కడుపులో బిడ్డను నిన్ను తన జీవితంలో ఉంచుకోవాలో లేదో పూర్తిగా తనిష్టమని తేల్చి చెప్పిన అయాస్ ఆరి నుండి కాలొస్తుంటే లిఫ్ట్ చేస్తాడు. ఏంట్రా? పెళ్లి దగ్గరలో ఉంది కదా! మమ్మీ, డ్యాడీ కార్డ్ ఇవ్వడానికి వెళ్దామని అంటున్నారు. తమరెప్పుడు అపాయింట్‌మెంట్ ఇస్తారో అని కాల్ చేశానని అంటాడు ఆర్య. కార్డ్ ఇవ్వడానికి అపాయింట్‌మెంట్ ఏంట్రా? అని అయాజ్ విసుగ్గా అడిగితే, నీ బిజీ షెడ్యూల్ నాకు తెలుసు. అందుకే అడిగానని అంటాడు ఆర్య. సరే సండే రండని కాల్ కట్ చేసి లోపలికి నడిచిన అయాస్, కావ్య, ఆహిల్ మధ్య కోల్డ్ వార్ ముగిసిందో లేదో ఆలోచిస్తూ చాందిని గారికి కాల్ చేసి సండే లంచ్ అందరూ ప్యాలెస్‌కు రావాలని చెప్తాడు. శశికళ నిర్ణయంలో మార్పు లేదని బాధగా మారిన మనసుతో నీ ఇష్టం శశికళ అని శశికళ తల మీద చెయ్యేసి గది నుంచి బయటికొచ్చేస్తే, ఆయిషి బాధపడుతున్నారా ఆంటీ? అని ఆవిడతో పాటు బయటికి నడుస్తూ అడుగుతుంది. వదలకుండా ఎలా ఉంటుందమ్మా? ఎంతైనా అమ్మను కదా! వాడి రక్తం ద్వారా మాకు వారసుడు, వారసురాలు పుడుతుందని మురిసిపోయినంత సేపు పట్టలేదు బాధపడటానికి అని బాధగా అంటారు వస్తగారు. తల్లిని చూసిన అభయ్‌కు శశికళ హాల్‌లో కనిపిస్తే 1 మినిట్ మామ్ అని శశికళ దగ్గరకు నడిచిన అభయ్, అబార్షన్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యావా? అని అడుగుతాడు. హ్మ్. అన్న శశికళ మనస్సాక్షి అందుకు ఒప్పుకోకపోతే సూటిగా అభయ్‌ని చూడలేక, నువ్వు చేసిన తప్పు ఒప్పైపోదు అభయ్. నేను నా జీవితంలో క్షమించలేను ఈ భారాన్ని అని పొట్ట మీద అరచేయి ఉంచుకొని, మోయడం నా వల్ల కాదని కన్నీళ్లు రాకుండా ఆపుకుంటూ అంటుంది శశికళ. అభయ్ శశికళని చూస్తూ ఆమె పొట్ట మీద ఉన్న శశికళ అరచెయ్యి మీద తన చెయ్యి నుంచి, నీ కోసం, నీ కోపం నా మీద. అందుకే పనిష్మెంట్ ఇచ్చినా నాకు ఓకే. బట్ డోంట్ డూ దిస్ శశికళ అని దీనంగా వేడుకుంటున్నట్టు అంటాడు అతను. పనిష్మెంట్ నువ్వు నాకిచ్చావు అభయ్. నా పెయిన్ నువ్వు కనీసం ఊహించలేవు కదా! భయపడకు. నేనేమి నీ మీద కేసు పెట్టలేను అని గదికి వెళ్ళిపోతుంది. అదే భారమైన మనసుతో బయటకొచ్చిన అభయ్ కార్ స్టార్ట్ చేస్తే వస్తగారు కూడా ఏం మాట్లాడకుండా నిరాశతో ఇంటికి వెళ్ళిపోతారు. స్నానం చేసిన ఆయిషి తన నైట్ కేర్ అప్లై చేస్తూ, పాదాలకు మాయిశ్చరైజర్ అప్లై చేస్తుంటే, మాక్ బుక్‌లో బుద్ధిగా వర్క్ చేసుకుంటున్న అయాస్ ముక్కును తాకిన మత్తు పరిమళానికి ఆయిషి వైపే కళ్ళు మాత్రమే పైకెత్తి చూశాడు. మ్యాక్సీలో ఉన్న ఆయిషిని చూస్తూ పెదవిపై చూపుడు వేలుంచుకొని చూస్తున్నాడు అయాస్. తనని చూస్తున్నాడని తెలియని ఆయిషి పెదాలకు స్ట్రాబెర్రీ లిప్ బామ్ రాసి కొప్పుపెట్టిన జుట్టుకు విముక్తి ప్రసాదించింది. అలలుగా జారిన జుట్టును దువ్విన ఆయిషి అలాగే ఫ్రీగా వదిలేసి చెవులకున్న స్టడ్స్ తీసేసి అద్దంలో తనను చూసుకుంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకుంటుంది ఆయిషి. నవ్వాడు అయాజ్. ఎందుకో ఆ నవ్వు? కమ్ క్లోజర్ చెప్తానని అయాజ్ అంటే, ఆయిషి అయాజ్ ముందు నిలబడి అబ్ బోలియే జీ అని అంటుంది. చెయ్యి పట్టుకుని ఒడిలోకి లాక్కున్న అయాజ్ ఆయిషి కింద పెదవిని బొటనవేలుతో నిమురుతూ, రేపు హాస్పిటల్‌కి వెళ్దాంరా అని అంటాడు. కైకు, నీ హెల్త్ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి. ఇంకెంతకాలం నేను పిల్లోను హత్తుకొని బోర్లా తిరిగి పడుకోవాలో తెలుసుకోవడానికి అని అంటాడు అయాజ్. ఆయిషి బుగ్గపై ఆపకుండా ముద్దులు పెడుతూ, లాస్ట్ డోస్ మిగిలుంది. అది కూడా తీసుకుంటే తన హెల్త్ పూర్తిగా క్యూర్ అయినట్టే. రేపు హాస్పిటల్‌కి వెళ్తే తాను చెప్పకుండా తీసుకుంటున్న ట్రీట్మెంట్ తెలిసిపోతుందని, అప్పుడు తానివ్వాలనుకున్న సర్ప్రైజ్ స్పాయిల్ అవుతుందని ఆలోచనలో పడుతుంది ఆయిషి. ఓయ్! ఏం ఆలోచిస్తున్నావని బుగ్గ మీద చిన్నగా కొరికాడు అయాజ్. ఏం లేదు మిస్టర్ ఖాన్. నాకు శశికళ విషయంలో జాలి వేస్తోంది. తను నిజంగానే అబార్షన్ చేయించుకుంటే ఈ సొసైటీ తననెలా చూస్తుందో, ఎన్ని మాటలంటుందో నేను ఊహించగలను. నాకెందుకో అభయ్‌కి ఒక్క ఛాన్స్ ఇస్తే బెటర్ అనిపిస్తోంది. వాడు పూర్తిగా మారకపోయినా మునుపట్లా అయితే లేడుగా. లీవ్ ఇట్. మన బెడ్‌రూమ్‌లో మన గురించి మాత్రమే మాట్లాడు. సిర్ఫ్ తూ ఔర్ మే బస్ అని అంటాడు కౌగిళ్ళు టైట్ చేస్తూ అయాజ్. అయాజ్ జుట్టుతో ఆడుకుంటూ, అయితే నాకు మనీ కావాలి ఇవ్వండని అంటుంది ఆయిషి. కార్డ్ ఉంది వాడుకోవడానికే. వాడేశానుగా. ఆయిషి ముఖంలో అయాజ్ ఆశ్చర్యంగా చూస్తూ, బయటికి వెళ్తే షాపింగ్ కూడా పెద్దగా చెయ్యవు. అలాంటిది 30 లాక్స్ పైనే ఎలా స్పెండ్ చేశావే? అంతలా ఏం కొన్నావు? అని అడిగాడు అయాజ్. ఇట్స్ మై పర్సనల్. అయినా భరించేవాడే భర్త అని అంటారు కాబట్టి నన్ను నువ్వు భరించాల్సిందే మిస్టర్ ఖాన్. నేను భరించలేనని అనలేదు కదరా అని ఆయిషి బుగ్గ మీద ముద్దిచ్చి ఆమెను సోఫాలో దింపి పైకి లేచిన ఆవ్ అయాస్ వార్డ్‌రోబ్ నుంచి తన వాలెట్ తీసుకొని లిమిట్స్ లేని తన అమెరికన్ ప్లాటినం కార్డును ఆమె ముందర ఉంచి, ఇది లిమిట్‌లెస్. యూజ్ చేసుకో అని అంటాడు అయాస్. నవ్వుతూ సోఫాలో లేచి నిలబడిన ఆయిషి
ఎంత స్వీట్ అండ్ హాట్ హస్బెండ్ ఎవరికీ దొరకరేమో అని చేతులు చాపుతుంది నవ్వుతూ ఆయిషి. దగ్గరికి జరిగిన అయాస్ ఆయిషి నడుము చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కుంటే అతని భుజాల మీదుగా చేతులేసిన ఆయిషి అయాస్ కళ్ళల్లో కనిపిస్తున్న కాంక్షకు నేను తట్టుకోలేనని ముందే చెప్తుంది. నేనింకా ఏం చేయలేదు కదా ఆయిషి అని అలాగే ఆయిషిను క్లిక్ చేసిన అయాస్ బెడ్ మీద వదులుతాడు. అయాస్ తనపై వాలే సమయానికి ఆయిషి పక్కకు దొర్లి నేను చిక్కనుగా అని నవ్వుతూ బెడ్ దిగుతుంటే చెయ్యి పట్టుకుని మీదకు లాక్కున్న అయాస్ ఆయిషి నడుము చుట్టూ చెయ్యేసి బలంగా తన ఛాతీకి అదుముకుంటూ నేను వదలనని ఇద్దరి పెదాలనొకటి చేస్తాడు. స్వీట్ కిస్ అని ఊహించిన ఆయిషి అంచనాలను తారుమారు చేస్తూ ఆమెను బెడ్ మీదకు చేర్చి పైన వాలిన అయాస్ ముద్దుని ఎక్కడ బ్రేక్ చేయకుండానే మ్యాక్సీ బటన్స్ లాగేస్తాడు. మరుసటి రోజు శశికళ కాలేజీకి వెళ్లకుండా రూమ్‌లోనే ఉండిపోతే నజియా గారు పాలు తీసుకొని వెళ్తారు. గది తలుపు తెరిచిన ఆవిడకు శశికళ నీరసంతో పడిపోతుంటే పట్టుకొని అమ్మా శశికళ ఏమైందని బుగ్గలను తడితే వెచ్చగా తెలుస్తుంది ఆమె శరీరం. రాత్రంతా ఏడుస్తూ షవర్ కింద తడిచిన శశికళకు మార్నింగ్‌కు ఫీవర్ అటాక్ అయితే ప్రెగ్నెన్సీ కారణంగా వాంతులు తగ్గవు. శశికళను బెడ్ మీద పడుకోబెట్టిన ఈ పాలు తాగని ఆవిడ తాగిస్తే నెక్స్ట్ మినిట్ అది కూడా కడుపులో ఇమడకుండా బయటకొచ్చేస్తుంది. శశికళను పడుకోబెట్టి అయాస్ అని పిలుస్తారు నజియా గారు. ఆయిషీని హత్తుకొని పడుకున్న అయాస్ తల్లి పిలుపుకు ఆయిషీని పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి కింద పడిపోయిన టీ షర్ట్ వేసుకొని డోర్ ఓపెన్ చేసి రైలింగ్ నుండి కిందకు చూస్తూ క్యా హువా అమ్మీ అని అడిగాడు. శశికళకు ఫీవర్ బేటా అసలు సోయలో లేదు. పైగా వాంతులు కూడా అవుతున్నాయి. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాలని చెప్తారు నజియా గారు. 5 మినిట్స్ అమ్మీ అని రూమ్‌లోకి నడిచిన అయాస్ వాలెట్, మొబైల్ తీసుకుంటుంటే ఏమైంది మిస్టర్ ఖాన్ అని బ్లాంకెట్‌ని గుండెల దగ్గర అడ్డు పెట్టుకొని పైకి లేచి నిద్రమొహంతో అడిగింది. ఆయిషీ దగ్గరికి నడిచిన అయాస్ శశికళ హెల్త్ అప్సెట్ అయింది. హాస్పిటల్‌కి వెళ్ళాలి. త్వరగా వచ్చేస్తాను. బాయ్ అని ఆయిషీ తల మీద ముద్దిచ్చి బయటికి నడిచాడు అయాస్. మనసంతా ఏదోలా మారిపోతే మ్యాక్సీ వేసుకొని తన బెడ్‌రూమ్ బాల్కనీ నుంచి చూసింది ఆయిషీ. అయాస్ శశికళను స్పృహ లేకపోవడం వల్ల చేతుల్లో తీసుకొని వెళ్తుంటే మౌనంగా చూసిన ఆయిషీ ఆలోచనలో పడితే తల్లి నుంచి కాలొస్తుంది. చెప్పమ్మా! లేచావా ఆయిషీ? హా! అని ఆయిషీ పలికితే నిన్న గుడికి వెళ్ళాను. అక్కడ స్వామీజీ మీ ఇద్దరి జాతకాలు చూపించి అడిగితే ఏవో అడ్డంకులు, పరిస్థితులను దూరం చేసి మిమ్మల్ని విడదీయడానికి అడ్డుగా వస్తాయట. మీ భర్తతో సంతోషంగా ఉంటూ గొడవ పడటం చెయ్యకు ఆయిషీ. చిన్న చిన్నవే పెద్దగా అవుతాయని తల్లి చెప్తుంటే మనసు బాగోలేక సరే అమ్మా! నేను తర్వాత కాల్ చేస్తానని కాల్ కట్ చేసి కిందకు నడిచింది ఆయిషీ. మేడం కాఫీ అని తెచ్చిస్తే మామయ్య గారెక్కడ అని అడుగుతుంది ఆయిషీ. జాగింగ్ కోసం వెళ్లారు మేడం అని మెయిడ్ చెప్తే తల్లి మాటలకు డిస్టర్బ్ అయిన మనసుకు ఆయిషీ కాఫీ తాగుతుంటే మమ్మా అని నిద్ర కళ్ళు పులుముకుంటూ వస్తుంది జోయా. రారా జోయా బంగారం అని ఆయిషీ ఒడిలో కూతుర్ని కూర్చోబెట్టుకుంటే డాడీ ఎక్కడ మమ్మా అని అడుగుతుంది జోయా. బయటికి వెళ్లారు వచ్చేస్తారులే పద. నీకు బోర్న్‌విటా ఇస్తానని చంకలో కూతుర్ని వేసుకొని కిచెన్‌లోకి నడిచింది ఆయిషీ. గ్యాస్కెట్‌పై జోయాని కూర్చోబెట్టి మెయిడొస్తే నో థాంక్స్ అని తనే జోయ్ చేత పాలు తాగించి ఎత్తుకొని పైకి బెడ్‌రూమ్‌కి తీసుకొని వెళ్లి కూతుర్ని స్కూల్ కోసం రెడీ చేస్తుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్లిన గంటకు శశికళకు మెలకువ వస్తే చెక్ చేస్తున్న డాక్టర్ ఏమా ఒట్టి మనిషివి కూడా కాదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని అరుస్తుంటే నాకీ బిడ్డ వద్దు డాక్టర్ అబార్షన్ చేయండని స్థిరంగా అంటుంది శశికళ. వాట్ ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు? అని శశికళ కాళ్ళను చూసిన ఆమె ఓహ్! అర్థమైంది. పెళ్లవ్వకుండానే తొందరపడినందుకొచ్చిన కడుపా ఇది. ఇలాంటివి నేను డీల్ చేయనని ఆమె అంటుంటే నేనే తప్పు చేయలేదు. నాకు అబార్షన్ కావాలి. చెయ్యండి డాక్టర్ అని అంటుంది శశికళ వేడుకుంటూ. ఆలోపు లోపలికొచ్చిన అయాస్ ఆమె మాటలు విని తలుపు దగ్గరే ఆగిపోతే ప్లీజ్ డాక్టర్ అని రిక్వెస్ట్ చేస్తుంది శశికళ. సరే అందుకు ఈ ప్రెగ్నెన్సీకి కారణమైన వ్యక్తి సైన్ చేయాల్సుంటుంది. బయట ఉన్నారే తనేనా నీ బాయ్ ఫ్రెండ్ అని అడుగుతుంది డాక్టర్. లేదండి. ఆయన నన్ను చేరదీసి ధైర్యం నింపిన వ్యక్తి అని శశికళ అంటే అయితే అతన్నిక్కడికి రమ్మని చెప్పని డాక్టర్ అయాజ్‌ను చూస్తూ వెళ్ళిపోతుంది. ఆమెనే చూస్తూ ముందుకెళ్ళిన అయాజ్ ఆర్ యూ ష్యూర్ శశికళ అని అడిగాడు. యెస్ సార్. నాకీ బేబీని ఇంకొక క్షణం కూడా ఉంచుకోవాలని లేదని బాధగా అంటుంది శశికళ. నజియా గారి కాల్ వలన వసుధ గారికి విషయం తెలిస్తే విన్న అభయ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగున నైట్ డ్రెస్‌తోనే హాస్పిటల్‌కి రీచ్ అవుతాడు. డోర్ తెరిచిన చప్పుడుకి నీరసంతో పడుకున్న శశికళ తలెత్తి అభయ్‌ని చూసి మొహం తిప్పుకుంటుంది. ఆమె ముందుకెళ్ళి నిలబడ్డ అభయ్ వాట్ హ్యాపెండ్ శశికళ అని ప్రేమగా అడుగుతాడు. శశికళ మొహంలోకి చూస్తూ నీకెందుకు చెప్పాలి? అసలెందుకు ఇక్కడికొచ్చావు? అని శశికళ కఠినంగా మాట్లాడితే ప్లీజ్ నా మీద కోపంతో తప్పుడు నిర్ణయం తీసుకోకు శశికళ. ప్లీజ్ బేబీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నానని దీనంగా అడుగుతాడు అభయ్. శశికళ కోపం కోసం లోపలికొచ్చిన నజియా గారు అమ్మ శశికళ నేనొకసారి చెప్పేది వినమ్మా. నీ నిర్ణయం మార్చుకోమని చెప్పే హక్కు నాకు లేదు కానీ నీ కడుపులో ఉన్న బిడ్డపై అధికారం
అభయ్‌కు కూడా ఉంటుంది. అది మీరిద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. అభయ్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వని బయటికి నడిచారు నజియా గారు. డాక్టర్‌తో మాట్లాడి బిల్ క్లియర్ చేసొచ్చిన అయాస్ తల్లిని చూసి "ఏమైందమ్మీ" అని అడిగాడు. "ఏంటో అయాస్, శశికళకి ఇలా చూస్తుంటే నా మనసేం బాలేదు నాన్న. బహుశా నేను కూడా ఒక ఆడపిల్ల తల్లిననే కాబోలు. ఇవన్నీ ఆలోచించకమ్మీ, వెళ్దాం పద" అని అంటాడు. శశికళను కూడా తీసుకొని వెళ్దాం అయాస్. "అక్కర్లేదమ్మీ. వాడొచ్చాడు కదా! తనని డ్రాప్ చేస్తాడు. నువ్వు పద" అని తల్లిని తీసుకొని వెళ్ళిపోతాడయాస్. తన 2 చేతుల్ని కలిపి పట్టుకున్న అభయ్‌ని చూస్తున్న శశికళ అతని కళ్ళల్లో అతను పడుతున్న ఆరాటం కనిపించి, "సరే, బేబీను ఉంచుకుంటాను. నాకొక సాయం చేస్తావా అభయ్" అని అంటుంది. "డెఫినెట్‌గా. నువ్వేదడిగినా నో చెప్పను. జస్ట్ ఆస్క్ మీ శశికళ" అని ఆరాటంతో అంటాడు అభయ్. "మా నాన్నకు స్పృహ వచ్చాక ఆయన ముందుకు నేనెలా వెళ్ళాలో కూడా నువ్వే చెప్పు. కాలేజ్‌లో అందరి మధ్య గోల్డ్ డిగ్గర్‌లా, క్యారెక్టర్ లెస్‌లా ఎలా తలెత్తుకొని తిరగాలో కూడా నువ్వే చెప్పు. పెళ్లవ్వకుండానే ఒళ్ళు కెవ్వెక్కి కడుపు తెచ్చుకున్నానని డాక్టర్ అనుకుంటోంది. ఆవిడకేం సమాధానం చెప్పాలో, ఈ సొసైటీలో పెళ్లవ్వకుండానే గర్భవతిగా ఎలా సర్వైవ్ అవ్వాలో కూడా నువ్వే చెప్పని ఆవేదనగా ఏడుస్తూ అడిగింది శశికళ. శశికళ పక్కన కూర్చున్న అభయ్, "పెళ్లి చేసుకుందాం శశికళ. అప్పుడెవరు నిన్నొక్క మాట కూడా అనరు. ఇక కాలేజ్‌లో నిన్ను గోల్డ్ డిగ్గర్, క్యారెక్టర్‌లెస్ అని ఎవరైనా అంటే, అదే వాళ్ళకి చివరి రోజవుతుంది. మీ నాన్నగారు స్పృహలోకొచ్చాక నేను మాట్లాడతాను శశికళ. పెళ్లి చేసుకుందామే. ప్లీజ్ ఒప్పుకో." "అది జరగని పని అభయ్. నేను పెళ్లి చేసుకుంటే నీ గర్ల్ ఫ్రెండ్స్ అంటున్న గోల్డ్ డిగ్గర్ అనే ట్యాగ్ నిజమవుతుంది. అందరూ డబ్బు కోసమే నేను ట్రాప్ చేసి కడుపు తెచ్చుకున్నానని నన్ను నీచంగా చూస్తారు. అది భరించడం కన్నా చావడం మేలని" ఏడుస్తుంది శశికళ. "ప్లీజ్ ఏడవకే. నిన్నలా చూస్తుంటే నాకు హార్ట్ హెవీ ఫీలింగ్ వచ్చేస్తుంది శశికళ. ఐ స్వేర్ స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ అన్నీ మానేస్తాను. ఫ్లాట్‌కి కూడా వెళ్ళను. నో మోర్ పార్టీస్ అండ్ పబ్స్. నువ్వెలాంటి వాడు నీకు భర్తగా రావాలని ఆశపడ్డావో అలాగే ఉంటాను. ప్లీజ్ శశి, డోంట్ అబార్ట్ అవర్ బేబీ. నా బేబీ నాకు కావాలి ప్లీజ్" అని శశికళ చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు అభయ్. తనకు పరిచయమైన ఆరోగ్యం, డబ్బు ఉందన్న అహంతో ఒళ్ళంతా పొగరుతో నిండిపోయిన అభయ్‌కు ఇప్పుడు తగ్గి వేడుకుంటున్న ఈ అభయ్‌కు తేడా చూస్తున్న శశికళకు అతనంతలా ప్రాధేయపడుతుంటే మనసు చలిస్తుంది. "బేబీనుంచుకోవాలంటే వన్ కండిషన్. అది నువ్వు ఒప్పుకోవాలి అభయ్" అని అంటుంది శశికళ. "నీ కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధం." ఇంటికొచ్చిన అయాస్ ఫ్రెష్ అవుతుంటే కిచెన్‌లో ఉన్న ఆయుషి, "అత్తయ్య, తనకెలా ఉందిప్పుడు?" అని అడుగుతుంది. "పర్లేదు ఆయుషి, అభయ్ తనతో ఉన్నాడు. జోయా స్కూల్‌కి వెళ్ళిందా?" అని అడుగుతారు జోయా గారు. "వెళ్ళిందత్తయ్య" అని కాఫీ చేతికిచ్చి పైకి బెడ్‌రూమ్‌కి కదిలింది ఆయుషి. షవర్ సౌండ్ వస్తుంటే బెడ్ మీద డ్రెస్ తీసి పెట్టింది ఆయుషి. గడ్డం కింద చెయ్యుంచుకొని ఆలోచనలో మునిగిపోయిన ఆయుషి, అయాస్ వాష్‌రూమ్ నుంచొచ్చింది కూడా గమనించదు. ఆమె ముందే డ్రెసప్ అయిన అయాస్ షర్ట్ వేసుకుంటూ ఆయుషిని చూస్తాడు. ఎక్కడో ఆమె ధ్యాస ఉంటే ఆయిషీ ముందు నిల్చున్నాడు అయాస్. తెల్లటి పొడవైన పాదాలను చూసి తలెత్తి చూసిన ఆయిషీ, "సారీ మిస్టర్ ఖాన్. నేను గమనించలేదని" పైకి లేచి అయాస్ షర్ట్ బటన్స్ పెడుతుంది ఆయిషీ. ఆయిషీ నడుముని 2 చేతులతో పట్టుకొని ఛాతీకి ఆమె దేహం తగిలేలా ఇద్దరి మధ్య ఉన్న కాస్త దూరాన్ని తరిగించేలా లాగాడు అయాస్. అయాస్ భుజాలకి కాస్త ఎత్తుగా ఉన్న ఆయిషీ తలెత్తి చూసి బటన్స్ పెడుతుంటే లూజ్‌గా హెయిర్‌ను భుజం వెనక్కి తోస్తూ "ఏం దాచావిక్కడ" అని కలతల దగ్గర ట్యాప్ చేస్తూ అడుగుతాడు అయాస్. "నథింగ్. నాకెందుకో నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి అయాస్. అమ్మ ఫోన్ చేసింది. మన జాతకాలు గుళ్ళో చూపిస్తే స్వామీజీ మన మధ్య దూరం వస్తుందని చెప్పారట. నీకు మళ్ళీ దూరం అవ్వడం అంటే నా ప్రాణం పోవడమే మిస్టర్ ఖాన్" అని ఆయిషీ బాధగా అంటుంది. ఏంటి ఆ మాటలు? కోపం తెప్పించకు ఆయిషీ. నువ్వు నన్నొదిలేస్తే సిట్యుయేషన్ వచ్చినా నేను వదలనులే. ఈ జన్మకి నా లవ్, నా పిచ్చి మీరు బేబీనే అని తన గడ్డానికి టచ్ అవుతున్న ఆయిషీ నుదిటి మీద పెదవుల్ని నిలిపాడు అయాస్. తలెత్తి అయాస్ తేనె కళ్ళలోకి చూస్తూ, "మీ ఐస్ బావుంటాయి మిస్టర్ ఖాన్" అని సాగిన పెదాలతో అంటే, ఆయిషీ మెడ వెనక్కి చేతిని పోనిచ్చి, మెడ వెనక్కి వంచి కంఠంపై చిరుముద్దులు అద్దుతాడు అయాస్. చుర్రుమని అతని మీసం ఆమె నున్నటి కంఠంపై గుచ్చుకుంటే, బిస్కెట్ వేసి ఎస్కేప్ అవ్వలేవు మిసెస్ ఖాన్. కిస్ మీ రా అని ప్రేమగా అడుగుతాడు అయాస్. అయాస్ పాదాల మీద తన పాదాలు ఉంచిన ఆయిషీ అతని మెడ చుట్టూ చేతులేసి, కవ్వింపు నిండిన గాజు కళ్ళతో చూస్తూ, మీసం చాటున మెరుస్తున్న అయాస్ పెదవుల్ని చూస్తూ, దగ్గరికి తన పెదాలను తెస్తుంది ఆయిషీ. సూటిగా తాకుతున్న అయాస్ కళ్ళను తన అరచేత్తో మూసి కిస్ చేయబోతే, అయాస్ తన పెదాలకు తాకిన ఆమె పెదాల్లో దాగున్న అమృతాన్ని జుర్రుకోబోయే సమయానికి జస్ట్ తాకించి దూరం జరుగుతుంది ఆయిషీ. ఆయిషీ చేతిని విసిరికొట్టి కోపంగా చూశాడు అయాస్. "ఊరికే ఇస్తే కిక్కుండదు మిస్టర్ ఖాన్." సాధించుకోవాలని ఆయిషీ వెనక్కి అడుగులేస్తే, ఆమె ముందుకు అడుగేసిన అయాస్ స్వీట్ కిస్ పెట్టుకునే లక్ నీకు లేదు ఆయిషీ. నేను కిస్ చేస్తే నా వైఫ్ పెదాలు కందిపోయి నలిగిపోతాయని నిన్ను కిస్ చేయమన్నాను. బట్ ఛాన్స్ నాకే ఇస్తావని
అనుకోలేదని వెనక్కి వెనక్కి అడుగులు వేస్తున్న ఆయుషి సోఫాలో పడిపోతే వెనక్కి తిరిగి చూసుకుంటుంది. ఆ గ్యాప్‌లో అయాస్ ఆయుషిను సోఫా వెనక్కి వాల్చి ఆమెపై వాలిపోతే "డోంట్ స్టాప్ మీ" అని హస్కీగా చెప్పి ఆయుషి పెదాలను అందుకున్నాడు అయాస్. ఆమె పెదాలను ముద్దాడుతున్న అయాస్ దాడికి ఆయుషి పెదాలు మంటపెడితే చేతులతో అతన్ని నెట్టాలని చూస్తున్న ఆమె చేతుల్ని సోఫా పైకి అదిమి ఉంచుతాడు అయాస్. కళ్ళు తమకంతో మూసిన ఆయిషీకు బ్రీత్ అందట్లేదని అయాస్ దూరమవుతుంటే చొక్కా పట్టుకొని మీదకు లాక్కున్న ఆయిషీ వేగంగా శ్వాస తీసుకుంటూ తనే మళ్ళీ కిస్ చేసి షర్ట్‌ను గట్టిగా పట్టుకుంటుంది. అయాస్ చేతులు ఆయిషీ నడుము నుండి పైకి స్వేచ్ఛగా పాకుతుంటే నిలువెల్లా మైకం కమ్మిన ఆయిషీకు ఆ టైంలో అయాస్ ముందుకెళ్ళిన అడ్డుచెప్పులని మత్తులో మునిగిపోయింది. కంఠంపై పెదాలతో ముద్దులు పెడుతూ నాలుకతో తడిరాసిన అయాస్‌కు తన వెయిట్ ఆయిషీ చాలా సేపటి నుంచి మోస్తోందని బ్రెయిన్ హెచ్చరించడంతో కంగారుగా దూరం జరిగి పొట్ట మీద అరచెయ్యిను ఉంచి పెయిన్‌గా ఉందా? అని అడిగాడు అయాస్. నవ్వుతూ లేదని తల అడ్డంగా తిప్పిన ఆయిషి అయాస్ ఒడిలోకి చేరి మెడ చుట్టూ చేతులేసి బుగ్గల మీద ముద్దులు ఆపకుండా పెడుతుంటే ఏంటో మొగుడి మీద సడెన్‌గా దయ కలిగినట్టుందని రాణిగారికి అని అడుగుతాడు ఆమెనున్నటి వీపును తడుముతూ అయాస్. దయ ఏంటి మిస్టర్ ఖాన్ మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. ఐ డోంట్ లైక్ ఇట్. నా మిస్టర్ ఖాన్ ఎప్పటికీ కింగ్‌ని అని నవ్వుతూ అయాస్ మొహంలోకి చూసి నవ్వుతుంది గట్టిగా. ఏంటే ఎందుకంతలా నవ్వుతున్నావని అయాస్ కనుబొమలు ముడిచి అడిగితే ఆపకుండా నవ్విన ఆషి వెయిట్ అని టేబుల్ మీదున్న తన మొబైల్ అందుకొని ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూడని చూపిస్తుంది. బుగ్గల మీద లిప్‌స్టిక్ స్ట్రెయిన్స్‌తో పాటు పెదాలకు కూడా పీచ్ కలర్ రంగు అంటుకొని ఆమె ఎంగిలికి ఇంకా మెరుస్తూ కనిపిస్తే ఆ ఆయిషిని చూస్తూ బుద్ధిగా ఆఫీస్‌కి వెళ్తున్న వాడిని చెడగొట్టావు కదే అని ఆమె నడుముని కసితీరా నలిపేసి ఆమెతో అర్పిస్తాడు అయాస్. అయాస్‌ను వెనక్కి నెట్టి పైకి లేచిన ఆయిషి చీరను సరిచేసుకొని ముందు మీ అవతారం చేంజ్ చేసుకొని ఆఫీస్‌కెళ్ళండి సార్. లేకపోతే అయాజ్ ఖాన్ గారి పరువు స్టాఫ్ ముందే పోతుందని అనుకుంటారని కిందకు తుర్రుమంటుంది ఆయిషి. ఈడియట్ అని ముద్దుగా కసురుకున్న అయాజ్ నలిగిన షర్ట్‌ను సరిచేసుకొని టిష్యూతో బుగ్గలకు పెదాలను తుడుచుకొని అద్దంలో చూసుకుంటే కంఠంపై మెరుస్తూ స్టోన్ బిందీ కనిపిస్తే తీసి కిందకు నడిచాడు అయాజ్. గుడ్ మార్నింగ్ డాడీ అని జోయా అయాజ్ కాళ్ళను చుట్టేస్తే గుడ్ మార్నింగ్ బేబీ అని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుండగానే అభయ్ కార్ ప్యాలెస్ లోపలికి రావడం చూసి ఆగిపోతాడు అయాజ్. కార్ దిగిన శశికళ లోపలికొస్తుంటే బయటే ఆగిన అభయ్‌ని చూసి కూతుర్ని కిందకు దించి బ్రింగ్ హిమ్ బేబీ అని అంటాడు అయాజ్. ఓకే డాడీ అని బయటకు పరిగెత్తింది జోయా. తన కోసమే వస్తోందని ఆశగా శశికళ చేతులు చాపితే తనను దాటుకొని కమ్ అభయ్ అని పేరు పెట్టి అతని చేతిని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళింది జోయా. శశికళ బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్దువు గాని రామ్మా అని నజియా గారు పిలిస్తే అభయ్‌ని చూడకుండా వెళ్లి కూర్చుంటుంది శశికళ. ఆమె వెనకాలే వచ్చిన అభయ్‌ని చూసి అభయ్ నువ్వు కూడా రా అని ఆవిడ పిలిస్తే నో థాంక్స్ ఆంటీ అని జోయాను ఎత్తుకొని వెళ్తూ ఉంటే అభయ్ గారు తినేసి వెళ్ళండి ముందు రండని పిలుస్తుంది యాషి. అయాజ్ కూడా చూడటంతో మాట్లాడకుండా వెళ్లి అతని పక్కనే కూర్చొని ఒడిలో ఉన్న జోయాను కూర్చోబెట్టుకొని హౌ ఆర్ యూ బ్యూటీ అని జోయాతో మాట్లాడుకుంటూ పాపకు తినిపిస్తూ శశికళను చూశాడు అభయ్. అతని వైపు చూడకుండా మౌనంగా తింటున్న శశికళను చూసి అతని గుండె బరువెక్కితే ఇద్దరిని గమనిస్తున్న ఆయిషి అయాస్‌కు సర్వ్ చేస్తుంది. ఆయిషిని వదిలి ఆయిషి చెయ్యి పట్టుకొని తన పక్కన చైర్ లాగి ఆయిషి కూర్చోగానే తిను అన్నట్లుగా ఆమెనే చూస్తాడు అయాస్. అయాస్ తనకి అభయ్‌కు మధ్యలో ఉన్న కూతురికి తినిపిస్తూ తను తింటుంటాడు. ఇప్పుడెలా ఉందమ్మా అని అమీర్ ఖాన్ గారు కదిలిస్తే బావుంది సార్ అని అంటుంది శశికళ. అడగాలా వద్దా నజియా గారు సంశయిస్తుంటే వాట్ అబౌట్ బేబీ శశికళ ఏం డిసైడ్ చేసుకున్నారు మీ ఇద్దరు? అభయ్‌ను క్షమించావా? అని అడుగుతాడు సూటిగా ఆమెనే చూస్తూ అయాస్. అభయ్‌ను తలెత్తి చూసిన శశికళ నో సార్ అది జరిగిన పని. కానీ నా తలరాతకు కడుపులో ఉన్న బేబీ ఎందుకు శిక్ష అనుభవించాలి? అందుకే నేనే అబార్షన్ చేయించుకోలేదు సార్ అని అంటుంది శశికళ. ఆయిషి నజియా గారికి శశికళ నిర్ణయంతో కాస్త మనసు కుదుట పడితే అయాస్‌కు మాత్రం అసలు నమ్మాలనిపించదు. అంత త్వరగా శశికళ మనసు ఎలా మారిందా అని ఆలోచిస్తూ అభయ్‌ని చూసి ఓకే నీ ఇష్టం ఒక్క మాటగా చెప్పి అభయ్ తినేంత వరకు చూసి కమ్ విత్ మీ అని బాయ్ బేబీ అని జోయా బుగ్గ మీద కిస్ చేసి అయాస్ నడిస్తే బాయ్ డాడీ అని చెయ్యూపుతుంది జోయా బుజ్జిది. కార్ దగ్గరకు నడిచిన అయాస్ అభయ్ రాగానే ఏం జరిగిందిరా? ఏం చెప్పి తనని అబార్షన్ చేయించకుండా ఆపావని అడుగుతాడు సీరియస్‌గా చూస్తూ. చెప్పలేని స్థితిలో తనకు స్వయంకృత అపరాధం వల్ల నిలబడ్డ అభయ్ చెప్పలేను బ్రో. కానీ నాకు నా శశికళ కావాలి. విష్ మీ అని అంటాడు బాధగా అభయ్. అతని కళ్ళల్లో పెయిన్ చూస్తున్న అయాస్‌కు ఒకప్పుడు ఆయిషీ కడుపులో జోయా పెరుగుతున్నప్పుడు ఇలాగే బిడ్డ కోసం తపించడం గుర్తొచ్చి బెస్ట్ ఆఫ్ లక్. తన మనసులో స్థానం సంపాదించుకోవడం కన్నా ముందు
నిన్ను క్షమించేలా ట్రై చెయ్యి. అమ్మాయి మానం బలవంతంగా లాక్కోవడం అంత ఈజీ కాదురా! అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోవడం అని వెళ్ళిపోతాడు అయాస్. లోపలికి నడిచిన అభయ్ జోయా బుగ్గ మీద ముద్దిచ్చి, సారీ బంగారం. నీకు చాక్లెట్స్ తీసుకొని రాలేదు. నెక్స్ట్ టైమ్ తప్పకుండా తెస్తానని ఆ శశికళను చూసి బాయ్ టేక్ కేర్ అని తనని చూస్తున్న ఆయుషిని చూసి ఒక రాని నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు అభయ్. ఏదో జరిగిందని ఆయుషి మనసులో అనుకుంటే శశికళ గదికి వెళ్ళిపోయి అద్దం ముందు నిల్చొని అద్దంలో ఉబ్బెత్తుగా కనిపిస్తున్న పొట్ట నిమురుకుంది. షాపింగ్ కోసం మాలవికను తీసుకొని వెళ్ళిన సుధా గారు కొడుక్కి కాల్ చేసి వదినా ఇది చూడండని పట్టు చీరలను ఈశ్వరితో కలిసి తన భుజంపై ఉంచి చూస్తుంటే మాలవిక ఆర్య సెలెక్ట్ చేస్తే బావుండని మెసేజ్ చేస్తుంది. కానీ రిప్లై రాకపోతే ఆఫీస్ వర్క్‌లో బిజీ ఏమో అనుకుంటుంది. ఇది ట్రై చెయ్యి మాళవిక నీకు బావుంటుందిరా అని నెమలి రంగుకు డార్క్ పింక్ పళ్ళు వచ్చిన చీరను చూపిస్తారు సుధాగారు. ముభావంగా ఉన్న మాళవిక హలో మేడం పెళ్లి కూతురు నవ్వకపోతే పెళ్లి కొడుకు ఏదో చేశాడని ఈ పాడు సమాజం నా మీద నిందలు వేస్తుందని అంటాడు ఆర్య. వెనక్కి తిరిగి చూసిన మాళవికకు లైట్ బేబీ పింక్ షర్ట్ బ్లాక్ జీన్స్‌లో ఆర్య కనిపిస్తే మాళవిక కళ్ళల్లో మెరుపు వచ్చి చేరితే పెదాల్లో అందమైన నవ్వు పూస్తుంది. ఆ మెరుపు తన వల్లే అని ఆర్య నవ్వుతూ ఏంటి నచ్చలేదా అని అడుగుతాడు. మీరే సెలెక్ట్ చేయాలి సార్. మాళవిక అంటే సేల్స్ గర్ల్ సార్ అన్నందుకు వింతగా చూస్తుంటే, ఒసేయ్ పప్పు ఇక్కడ కూడా సార్ అని పిలిచి నా పరువు తీయకని మాళవిక చెయ్యి పట్టుకొని తల్లి దగ్గరికి నడుస్తాడు ఆర్య. తనని పప్పు అన్నాడని మాళవిక మూతి ముడిస్తే, హాయ్ మామ్, హాయ్ అత్తయ్య నవ్వుతూ పలకరించి కూర్చుంటాడు ఆర్య. వచ్చావా? మాళవిక కోసం సీరియల్ సెలెక్ట్ చేసి పెట్టాం. అందులో నుండి నువ్వు సెలెక్ట్ చెయ్యి నాన్న అని అంటారు సుధా గారు. మాళవికను చూసి ఒకసారి గోల్డ్ కలర్ సింపుల్ అండ్ ఎలిగెంట్ చీరను, ఇంకో 3 ట్రయల్ బ్రైట్ కలర్స్‌లో సెలెక్ట్ చేసిన ఆర్య, తల్లి, అత్త అప్సెట్ అవ్వకూడదని వాళ్ళు తీసిన వాటిని కూడా తీసుకోమని మాళవికకు చెప్తాడు ఆర్య. 30కి పైగా ఉన్న పట్టు చీరలు చూస్తూ ఇన్నెందుకు ఆర్య గారు? అవసరం లేదు నాకని ఆర్య చెవి కొరుకుతుంది. కంగారు ప్లస్ భయంతో మాళవిక విసుగ్గా చూస్తూ ఆఫ్టర్ మ్యారేజ్ రోజు నా ముందు పూటకో చీర కట్టుకొని కనిపించు. చీరలు నువ్వు చాలా హాట్‌గా ఉంటావని తల్లి చూడకుండా కన్ను కొట్టి బిల్లింగ్ సెక్షన్ వైపు వెళ్తాడు ఆర్య. వదిన బిల్ లక్షల్లో అవుతుంది. అన్నీ ఖరీదైనట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకిన్ని చీరలని? ఈశ్వరి కూడా ఇబ్బందిగా అంటే, పర్లేదులే వదినా. నా కోడలే నా కూతురు కూడా. ఎలాగో పెళ్లిలో చాలా తంతులుంటాయి ఉండని అని అంటూ జ్యువెలరీ కూడా ఘనంగా తీసుకొని డ్రైవర్‌తో తీసుకెళ్ళమని చెప్పి కొన్నవి తల్లి చేత పంపించి మాళవిక చేయి పట్టుకొని తన కార్ స్టార్ట్ చేస్తాడు ఆర్య. కార్ డ్రైవ్ చేస్తున్న ఆర్యని చూస్తూ గెస్ట్ హౌస్‌కి అంటే మాత్రం నేను రాను ముందే చెప్తున్నానని ఇంతకుముందు వెళ్ళడం ఆర్య ఘాట్ రొమాన్స్ గుర్తు చేసుకుంటూ అంటుంది మాళవిక. కథ ఇంకా ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.